నమస్తే వనిత హెల్ప్ లైన్ కి స్వాగతం. సైబర్ ప్రపంచం ఏమంటూ వచ్చిందో కానీ వచ్చిన దగ్గర నుంచి అందరికంటే ఎక్కువ బలవుతున్నది మాత్రం మహిళలు, పిల్లలే. మహిళల మీద పిల్లల మీద వేధింపులకు అనేక మంది సైబర్ ప్రపంచాలు, ముఖ్యంగా ఫేస్బుక్ లాంటి సోషల్ మీడియాను వాడుకోవటం అనేది మనం చాలా ఎక్కువగా చూస్తున్నాం. అయితే ఇంతకాలం ఎన్ని కంప్లైంట్లు వచ్చినప్పటికీ కూడా ఫేస్బుక్ లాంటి సంస్థలు, గూగుల్ లాంటి సంస్థలు కూడా వాటిని పెద్దగా పట్టించుకోకపోవటం చూస్తున్నాం. తమ బాధ్యత కాదన్నట్టుగా అవి ప్రవర్తిస్తున్నాయి. ముఖ్యంగా అమెరికాలో నిజానికి అమెరికన్ కాంగ్రెస్ ముందు నిలబడి మేము ఏ దేశంలో వెళ్తే ఆ దేశం చట్టాలను గౌరవిస్తామని అక్కడ చెప్పిన ఫేస్బుక్ లాంటి వాళ్ళు, జుకర్బర్గ్ లాంటి వాళ్ళు నిలదీసినప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత మాకేం సంబంధం లేదు, ఇక్కడ భారతదేశ చట్టాలతో మాకు సంబంధం లేదు, ఏమైనా ఉంటే అమెరికాలో చూసుకోమని అని దాటేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ఫైనల్ గా నువ్వు మా చట్టాలకి లోబడి పనిచేయాల్సిందే అంటూ ఒక రూలింగ్ కూడా ఇచ్చింది. ఒక షాక్ కూడా తగిలింది. ఇప్పుడు ఏం జరగబోతుంది అన్నది మనం చూడాలి. అంతర్జాతీయ కోర్టులు దాకపోతుంది, అది సుప్రీంకోర్టులోనే సెటిల్ అవుతుంది అన్నది మనం తెలియాలి. ఏదేమైనప్పటికీ కూడా మహిళల మీద జరుగుతున్న అశ్లీల దాడులకు, అసభ్యమైన దాడులకు వేదికగా నిలిచిన గూగుల్, ఫేస్బుక్లు కొంత వెనక్కు తగ్గాల్సిన ఒక అవసరం వచ్చినట్టుగా కనిపిస్తుంది. సో ప్రధానంగా సోషల్ మీడియాలో మహిళలపై జరుగుతున్న దాడుల గురించి మాట్లాడుకుందాం. దాంతో పాటుగా కుటుంబ సమస్యలకు సంబంధించి, లీగల్ ఫ్యామిలీ కౌన్సిలింగ్ సంబంధించిన ప్రశ్నలు కూడా తీసుకుందాం. అందుకోసం స్టూడియోలో మనతో పాటు ఇద్దరు అతిథులు ఉన్నారు. పార్వతి గారు అడ్వకేట్, శ్రీనివాసరావు గారు సైకాలజిస్ట్. సో శ్రీనివాసరావు గారు, సోషల్ మీడియా అంటే కనెక్టింగ్ ఎంత ఉంటుందో అంతకంటే ఎక్కువ అమ్మాయిల మీద దాడులు మాత్రం కనపడుతున్నాయి. వాటిని వేదికలుగా చేసుకుని మోసాలకు పాల్పడే వాళ్ళు ఒకళ్ళైతే వేధింపులకు గురి చేసేవాళ్ళు. సో దీని గురించి మీ కామెంట్ ఏంటి? మీరు ఇంట్రొడక్షన్ లో చెప్పినట్టుగానే చట్టాలు అనేవి వర్తించేది ఒకటి. ఎందుకంటే వీళ్ళు కూడా అమెరికన్ బేస్డ్ కంపెనీస్ ఉండడం, దాంట్లో కూడా ఇంతకుముందు ఏంటంటే 2-3 కాంపిటీషన్ ఉండదు. ఇప్పుడు కాంపిటీషన్ అనేది కూడా లేదు. అన్నిటి కూడా ఇప్పుడు ఫేస్బుక్, గూగుల్ అన్ని కూడా కొల్లాడైపోయినాయి. రీసెంట్ ఇన్స్టాగ్రామ్ కూడా ఫేస్బుక్ వాళ్ళు కొన్నటువంటి పరిస్థితి. అంటే ఒక సోషల్ మీడియాలో కూడా గుత్తాధిపత్యం అనేది వచ్చేసిన తర్వాత వాళ్ళు ఏదనుకుంటే అదే అనేసి. ఇప్పుడు చైనా లాంటి దేశంలో ఏంటంటే దే ఆర్ నాట్ యూజింగ్ ఆల్ ది సోషల్ మీడియా నెట్వర్క్, దే ఆర్ దేర్ ఓన్ సర్చ్ ఇంజిన్స్ ఇంక్లూడింగ్ గూగుల్ ఈస్ బ్యాన్డ్ ఇన్ చైనా. సో ఈ మనం ఇండియన్స్ దానిపైన రిస్ట్రిక్ట్ చేయకపోవడం వల్ల చాలా రకాలైనటువంటి, అంటే ఒక విధంగా చెప్పాలంటే మీరు అన్నింటికీ సెక్షువల్ అబ్యూజ్, ఉమెన్ పైన అటాచ్మెంట్స్ కాకుండా డెమోక్రసీ పైన కూడా థ్రెట్ వచ్చే అవకాశం కూడా ఉంది. ఆల్రెడీ జరుగుతుంది. దానికి వాళ్ళ ఫేక్ న్యూస్ కి సోషల్ మీడియా అనేది ఒక పెద్ద వేదికగా మారింది. అంటే ఇవాళ సోషల్ మీడియా అంటే ఇద్దరు ఫేక్ న్యూస్ ఆర్ అమ్మాయిల వేదిక రెండే కనపడుతున్నాయి. దాన్ని కూడా ఏది ఫేక్ ఏది ఒరిజినల్ అని కూడా తెలుసుకునే పరిస్థితి. రీసెంట్ గా అయితే ఏది భగత్ సింగ్ క్యారెక్టరిస్టిక్ గా ఫోటో కూడా వచ్చినది ప్రధానమంత్రి. అంటే ఎంత దారుణం ఉంటుందంటే ఏం తెలియని అమాయకులకి ఏది కరెక్ట్ ఏది న్యూస్ అని తెలుసుకోవడానికి కూడా కష్టం. అంటే దీనిపైన చట్టాలు ఉండాలి. ప్లస్ ఎస్పెషల్లీ అమ్మాయిల గురించి మనం ఆలోచన చేసినప్పుడు మన ఇండియన్ కల్చర్, ఇండియన్ దాంట్లోనూ అమ్మాయిలు 10 మందిలోన ఆ విధంగా ఇన్సల్ట్ చేయడం వల్ల కూడా చాలా మంది చాలా రకాలుగా మనం చూసిన అనేక సందర్భాల్లోన చాట్ చేసిన తర్వాత పెళ్లి చేసుకుంటామని చెప్పేసి పిలిపించి అమ్మాయిలు మోసం చేసినటువంటి ఘటనలు అనేకం ఇస్తున్నాయి. హైదరాబాద్ ఇప్పుడు నిజానికి అట్లాంటి చాలా జరిగినాయి. హైదరాబాద్ జరుగుతున్నాయి. కాబట్టి దీనిపైన ఒక ప్రత్యేకమైనటువంటి నిఘా వ్యవస్థ లేకపోవడం కూడా ఒక కారణం. మన ఇండియన్ సిస్టమ్ కూడా దాన్ని ఎఫెక్టివ్ చేయకపోవడం. అంటే మన సైబర్ సెక్యూరిటీ అనేసి మనం ఈరోజు మాట్లాడుతున్నాం. ఆ సైబర్ సెక్యూరిటీలోనే సోషల్ మీడియా అనేది దీనిలో రావట్లేదు. ఎప్పుడైతే గవర్నమెంట్కి ఇంపాక్ట్ అవుతుందో, గవర్నమెంట్ పైన వ్యతిరేకంగా అప్పుడు మాత్రమే వాళ్ళ పైన కేసులు పెట్టడం చేస్తుంది తప్ప సాధారణమైనటువంటి పబ్లిక్ ఏదైనా అన్యాయం జరిగినప్పుడు ఇటువంటివి రావట్లేదు. అంటే నిజానికి ఇది చాలాసార్లు ఫేస్బుక్, గూగుల్ లాంటి వాటి మీద ఉన్న ఒక ఆరోపణ కూడా, ప్రభుత్వానికి వ్యతిరేకమైన పోస్టులు ఎవరైనా పెట్టినప్పుడు రిపోర్ట్ చేస్తే ఫేస్బుక్ వెంటనే స్పందించి రిమూవ్ చేస్తుంది. అదే వ్యక్తిగత స్వేచ్ఛకు సంబంధించిన దాడి కానీ లేదా వ్యక్తిగతమైన దాడులు జరిగినప్పుడు, వ్యక్తుల మీద క్యారెక్టర్ అసోసియేషన్ జరిగినప్పుడు ఎంతమంది రిపోర్ట్ చేసినా కూడా దాన్ని రిమూవ్ చేయడం అనేది జరగట్లేదని ఫేస్బుక్ లో చాలా కాలంగా ఉన్నది. అంటే వాళ్ళకి తెలియక కాదు, అంటే వాళ్ళు ఏంటంటే దేర్ మార్కెట్ ఇస్ దట్. వాళ్ళ మార్కెట్ అనేది ఎంత ఫేక్ న్యూస్ వచ్చినా వాళ్ళ మార్కెట్ పెరుగుతుంది తప్ప ఫేక్ న్యూస్ అండ్ హేట్ న్యూస్ ఇది ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం. ముస్లింస్ కి, హిందూస్ కి అనేక రకమైన కూడా వస్తున్నాయి. కాబట్టి ఈ ఫేక్ న్యూస్ వల్ల వాళ్ళకి కావాల్సిన లైక్స్, ప్రమోషన్స్, ఎక్కువ బడ్జెట్ రావడం, అడ్వర్టైజ్మెంట్స్. కాబట్టి దీనికోసం
ఒకప్పుడు ఏమంటే ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా పైన ఆధారపడి వాళ్ళు డిపెండింగ్ సోషల్ మీడియా అంటే వాళ్ళు దేనికి ఎక్కువ లైక్సెస్ అనేది చూస్తున్నారు తప్ప దేనికి ఎక్కువ ప్రమోషన్స్ చూస్తున్నారు తప్ప ఏది కరెక్ట్ ఏది తప్పు ఏది లీగల్ ఏది ఇల్లీగల్ అండ్ కల్చరల్ బేసిస్ కూడా దాన్ని బట్ నిజానికి జుకర్బర్గ్ ని అమెరికన్ కాంగ్రెస్ నిలదీసింది అక్కడ. నిజానికి ఒక సెనేటర్ చాలా గట్టిగా అడిగింది, నువ్వు ప్రైవసీకి భంగం కలిగిస్తున్నావు, ఏ దేశంకి వెళ్తే ఆ దేశాన్ని చట్టాలని గౌరవించట్లేదు. మొత్తం మన డేటా మొత్తం కూడా తీసుకుని వేరే అంటే దీనికి సంబంధించి చట్టాలు ఏం చెప్తున్నాయండి? నిజానికి ఇవి మన చట్ట పరిధిలోకి వస్తాయి. ఎప్పటి నుంచి వాళ్ళు రావని తప్పించుకుంటున్నారు. ఇప్పుడు సుప్రీంకోర్టు చట్ట పరిధిలోకి నోటీస్ ఇచ్చారంటున్నారు. దానికి ఎంతవరకు వాల్యూ ఉంటుంది అనుకుంటున్నారు? దీనికి వాల్యూ ఉంటుందండి. మనకి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ ఉన్నది. కాకుంటే మరి వీళ్ళందరూ తీసుకునేటటువంటి స్టాండ్ ఏంటంటే వీటికి ఆరిజిన్ ప్లేస్ లో మాత్రమే కేసు వేయాలి అని చెప్పేసి వాళ్ళ పైన మనకు హోల్డ్ ఉండదన్నమాట. ఎనివో ఇప్పుడు హోల్డ్ వచ్చేలాగానే జడ్జిమెంట్స్ ఇవ్వడం జరిగింది. కొన్ని సెక్స్ ప్రోరియెంట్ ఇన్ఫర్మేషన్ పెట్టినందుకు వాటిని రిమూవ్ చేయమని చెప్పేసి వీళ్ళకి మైక్రోసాఫ్ట్ వాళ్ళకి గూగుల్ వాళ్ళకి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇవి తీసివేసే లోపల కొంత డిపాజిట్ చేయండి డబ్బులు అని చెప్పేసి కూడా సుప్రీంకోర్టు వాళ్ళు జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. మనకి తెలుసు మన కోర్టులో డిపాజిట్ ₹1,00,000 డిపాజిట్. ₹1,00,000 అంటే అది చాలా చెప్పాలి. ఇంకో ₹1,00,000 కూడా చేసి డిలీట్ చేయకుండా ఉంటుంది. ₹1,00,000 డిపాజిట్ చేయడానికి కూడా డిలీట్ చేయకుండానే ఉంటుంది. ఎందుకంటే డిలీట్ చేయడానికి బదులుగా ₹1,00,000 పెట్టాల్సి వస్తే ₹1,00,000 పెడుతున్నా డిలీట్ చేయాలి, మేనేజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే మీరు అన్నట్లు ఇందాక ఇలాంటి ఫేక్ న్యూస్ అన్ని కూడా బాగా వైరల్ అయిపోతున్నాయి. వాటికి రేటింగ్స్ ఎక్కువ ఉన్నాయి, ఎక్కువ క్లిక్స్ ఉన్నాయి. పలానా నటు దుర్మరణం అని రాస్తున్నారు, పలానా వ్యక్తి చనిపోయడం రాస్తున్నారు, పలానా వారికి పెళ్లి రాస్తున్నారు. సార్ చెప్పినట్లు పిక్చర్స్ కి అయితే లేదనమాట. కింద ఒక ఫోటో పెట్టి పైన ఇంకొక బొమ్మ పెట్టి రకరకాలు చూపిస్తున్నారు. కాబట్టి జనరల్ గా మనకు క్యూరియాసిటీ క్రియేట్ చేసేటటువంటి స్లోగన్స్ కూడా వాటికి ఏమంటారు హెడ్డింగ్స్ కూడా పెడుతున్నారు. కాబట్టి నిజంగా ఎంత అయోమయంలో పడిపోతున్నారంటే ఇంకొక రకంగా నిజంగా మంచి బాగా చదువుకుని విద్యుత్ గల వ్యక్తులు అయితే వాటిని చూడడం కూడా మానేసేటటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. ఒకప్పుడు మనకు అక్కడ పెట్టిందే కరెక్ట్ అనుకునేవాళ్ళు మనం అందరం కూడా. ఇవన్నీ వచ్చిన కొత్త రోజుల్లో ఇప్పుడు ఎవ్వరు కూడా నమ్మట్లేదు. నమ్మకపోయినా కూడా ఎంతూజియాజం క్రియేట్ చేస్తున్నారండి. కాబట్టి మనం వాడుకుంటున్నారు. అందుకనే ఇప్పుడు సుప్రీంకోర్టు వాళ్ళు మంచి డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా తీస్తేనే బాగుంటుంది. దానికి ఎంత ఇంపాక్ట్ ఉంటుంది. ఇంకొక విషయం మనోజ్ గారు, దీంట్లో మనం మహిళలకు జరిగేటటువంటి హెరాస్మెంట్స్ అన్ని కూడా ఇప్పుడు సైబర్ హెరాస్మెంట్స్ ఏనండి. ముప్పటి రోజుల్లో దారి వేయడము, లవ్ లెటర్స్ రాయడము, వెంటబడము, వేధించడం చేసేవాళ్ళు. ఇప్పుడు వాట్సాప్ కానివ్వండి, ఫేస్బుక్ కానివ్వండి, మెయిల్స్ కానివ్వండి, వీటి ద్వారా మాత్రమే జరుగుతుంది. అవసరం లేదు. ఎందుకంటే అన్ని నేరాలు కూడా దీంట్లో నుంచి ఇది ఆదిస్థానం అయిపోతుంది. కాబట్టి ఇది అప్లికబుల్ కాకపోతే మహిళలకు మాత్రం అని చెప్పేసి ఎక్కడ రాయలేదండి, చట్టంలో ఒకటి రాయలేదండి. జరిగినప్పుడు ఎవరు స్పందించరు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇంత మాట్లాడితే మాత్రం ఎందుకు చెప్తున్నానంటే మహిళలకు లేదు కదా అని చెప్పేసి కొన్ని కేసులు హేమాహిమీన లాయర్లు వాదించే అవకాశం కూడా ఉంటుంది. ఇది అందరికీ అప్లికబుల్ అనమాట. దాన్ని మనం మైండ్ లో పెట్టుకొని కేసులు వాదించుకోవాలి. ఒక కాల్ తీసుకుందాం. హలో హలో నమస్తే అమ్మా, చెప్పండి. అర్థం కావట్లేదమ్మా మీరు చెప్పేది. మెయింటెనెన్స్ కేసు వేశారా మీరు? మెయింటెనెన్స్ కట్టకపోతే జడ్జి గారు అరెస్ట్ వారెంట్ ఇచ్చారు. మేడం మెయింటెనెన్స్ కేసు వేసాము. వాళ్ళు నోటీస్ తీసుకోలేదు మేడం. ఓకే, నోటీస్ తీసుకోకముందే పేపర్ యాడ్ ఇచ్చారు మేడం. తర్వాత వాళ్ళకి అరెస్ట్ వారెంట్ తీసుకోకపోతే అరెస్ట్ వారెంట్ ఏంటంటే మీకున్న 5,000 రాశారు మేడం. 5,000 ఏం రాశారు అర్థం కాలే. నోటీసులు తీసుకోలేదండి. మెయింటెనెన్స్ కోసం 5,000 రాశారు. వాళ్ళు రాసుకుని వాళ్ళు నిర్ణయం కట్టేటట్టుగా రాశారు. ఎక్స్పర్ట్ ఆర్డర్ వచ్చిందమ్మా 5,000 చొప్పున మీకు మేడం. ఎక్స్పర్ట్ ఆర్డర్ వచ్చిందా 5,000 మెయింటెనెన్స్ కట్టాలని నెలకు? మేడం రాశారు జడ్జి గారు. ఓకే, ఒకటండి ఇక్కడ వనజ గారు మా మెయింటెనెన్స్ పిటిషన్ వేసింది. ఆయన నోటీసులు తీసుకొని కోర్టుకు వచ్చినట్లు లేరు, అందుకని ఎక్స్పర్ట్ ఆర్డర్ ఇచ్చినట్లుంది. నెలకు 5,000 రూపీస్ మెయింటెనెన్స్ జారీ చేయడం జరిగింది, గ్రాంట్ చేయడం జరిగింది అనుకుంటాను. మీరు ఆర్డర్ కాపీ తెచ్చుకోండమ్మా. మెయింటెనెన్స్ ఆర్డర్ కాపీ వచ్చిన తర్వాత కొన్నాళ్ళు ఆగిన తర్వాత మెయింటెనెన్స్ ఎగ్జిక్యూట్ చేయమని చెప్పేసి పిటిషన్ వేసుకోండి. అదొక ఆస్పెక్ట్. లేకపోతే మెయింటెనెన్స్ వచ్చి చాలా రోజులైన తర్వాత అతను కట్టలేదు కాబట్టి అరెస్ట్ వారెంట్ అనే ఇచ్చింటారనమాట. మీ లాయర్ గారిని సంప్రదించి
మెయింటెనెన్స్ కట్టనందుకు అరెస్ట్ వారెంట్ ఇచ్చారా, లేకుంటే మెయింటెనెన్స్ కేసు నోటీసులు తీసుకుని కోర్టుకు హాజరు కానందుకు ఎక్స్పార్టీ మెయింటెనెన్స్ మీకు గ్రాంట్ చేశారా అన్న విషయం మీరు దాన్ని క్లారిఫై చేసుకోవాలమ్మా. తర్వాత మాత్రమే మీరు యాక్షన్ తీసుకునే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ కాల్ అండి. హలో 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 చెప్పండి. నమస్తే మేడం. నమస్తే చెప్పండి మేడం, మాది మెయింటెనెన్స్ కేసులో ఎన్హాన్స్మెంట్ చేస్తాం మేడం. అది ఆర్డర్ వచ్చేటప్పటికే పెండింగ్ ఉంది. తర్వాత డీబీసీ కూడా ఇంకా ఆర్గ్యుమెంట్స్ జరుగుతున్నాయి మేడం. ఆర్డర్ వచ్చే లోపల మెయింటెనెన్స్ ఆర్డర్ వచ్చే లోపల డీబీసీ కూడా ఇంకా పెరుగుతా ఉంది మేడం. డీబీసీ కూడా హలో చెప్పండి. డీబీసీ కూడా ఇంకా ఆర్గ్యుమెంట్స్ నడుస్తున్నాయి మేడం. ఈ లోపల మెగా లోక్ అదాలత్ జరిగింది మేడం ఒకటి. ఓకే. ఆ లోక్ అదాలత్ లో జడ్జి గారు ఏం చెప్పారంటే మీరు సెటిల్మెంట్ చేసుకోండి అనేసి చెప్పినారు మేడం. మా ఆయన రిటైర్ అయినారు మేడం. రిటైర్ అయ్యి 1 year అవుతా ఉంది. కానీ పెన్షన్ స్టార్ట్ కాలేదు ఇంతవరకు. తర్వాత ఆయన డైవర్స్ కేసు కూడా పెట్టినారు మేడం నా మీద. అది కూడా పెండింగ్ లో ఉంది. లోపల జడ్జి గారు సెటిల్మెంట్ చేసుకోమంటే అన్ని పాయింట్ల మీద కొంత అమౌంట్ అన్ని కూడా సెటిల్మెంట్ చేశారు మేడం. ఒక్క పాయింట్ ఏం చేశారంటే ఆ డైవర్స్ కేసు పెండింగ్ ఉంది. నేనేం డైవర్స్ ఇవ్వదలుచుకోలేదు. జడ్జి గారు కూడా చెప్పలేదు డైవర్స్ చేయమని. కానీ మా వారు డైవర్స్ ఖచ్చితంగా ఇస్తేనే నేను పర్మనెంట్ గా సెటిల్మెంట్ చేసుకుంటాను అని చెప్తున్నారు. నా క్వశ్చన్ ఏంటంటే ఆయనకు వచ్చే తదనంతరంగా వచ్చేటువంటి ఫ్యామిలీ పెన్షన్ కోసం నా బాధ మేడం. అంటే ఆయన తదనంతరం ఆయన ఇప్పుడే నేను అడగడం లేదు. ఆయన తదనంతరం వచ్చేటువంటి ఫ్యామిలీ పెన్షన్ గురించి రావాలంటే నేను డైవర్స్ తీసుకుంటే వస్తుందా రావా మేడం? అది రాదు. క్వశ్చన్ మేడం. రాదండి. ఇక్కడ మనకు గారు మెయింటెనెన్స్ కేసు వేసుకున్న తర్వాత అది అదాలత్కు మూవ్ చేసుకోమని చెప్పారు కాబట్టి ఆ విషయం ఓన్లీ మెయింటెనెన్స్ కేసుకు సంబంధించి ఇంత మెయింటెనెన్స్ ఇస్తారని చెప్పేసి ఆ ఫర్దర్ గా మెయింటెనెన్స్ కేసు ఇంకా అంత ఆపడం కోసం పెట్టుకున్నారు. ఇంట్లో ముగింపు వచ్చేసింది. ఇంత మెయింటెనెన్స్ అని ఒప్పుకున్నారు. తర్వాత డైవర్స్ పిటిషన్ పెండింగ్ లో ఉంది. డైవర్స్ ఇవ్వడం వీళ్ళకి ఇష్టం లేదు. ఆ కేసు డైవర్స్ కేసు అయితే నడుపుకోవాలి. లేదా ఈ డైవర్స్ మెయింటెనెన్స్ మన ఫ్యామిలీ కోర్ట్స్ లో ఒకే కేసు కింద వేసుకుంటే ఇటీవల కాలంలో 125 CRPs అట్లాగే ఫ్యామిలీ కోర్టు డైవర్స్ పిటిషన్లు అన్ని 2 ఒకే కోర్టులు వస్తున్నాయి. జ్యూరిస్డిక్షన్ చోట అనమాట. కాబట్టి ఆ 2 లోక్ అదాలత్ కు మూవ్ చేసుకున్నారా లేదా ఓన్లీ మెయింటెనెన్స్ లోక్ అదాలత్ కు మూవ్ చేశారనే విషయం చూసుకోవాలి. కొంతమంది ఏం చేస్తారు, 2 కేసులు మూవ్ చేసుకున్నప్పుడు సబ్జెక్ట్ కండిషన్ ఆఫ్ గివింగ్ డైవర్స్ ఇంత మెయింటెనెన్స్ ఇస్తాను డైవర్స్ తీసుకున్నామని చెప్పేసి ఒప్పుకుంటారనమాట. అదా ఇదా వాళ్ళు చూసుకోవాలి. ఇంకొక డీవీసీ కూడా పెండింగ్ లో ఉందని చెప్తున్నారు. అది కూడా చూసుకోవాలి. వాళ్ళ డౌట్ ఏంటంటే ఫ్యామిలీ పెన్షన్ మాకు వస్తుందా రాదా తర్వాత అని చెప్పేసి అడుగుతున్నారు. వచ్చే అవకాశం లేదండి. సో ఆవిడ ఏమంటారంటే నేను డైవోర్స్ ఇస్తేనే సెటిల్ చేసుకుంటాను లేకపోతే చేసుకోను అంటున్నారట. సో ఇప్పుడు ఆవిడకి ఆప్షన్ ఏంటి? ఆవిడకి డైవోర్స్ ఇవ్వడం ఇష్టం లేదు. సో గో బ్యాక్ టు ద కోర్ట్. అంతేనండి. ఇప్పుడు ఓన్లీ మెయింటెనెన్స్ వరకు మెయింటెనెన్స్ ఇస్తాను అని చెప్పేసి మెయింటెనెన్స్ కేసు ఎండ్ చేసే పార్ట్ అయితే ఒప్పుకోవచ్చు. మెయింటెనెన్స్ కేసు మీరు క్లోజ్ చేసుకోవచ్చు. లేదా డైవర్స్ ఇస్తేనే మెయింటెనెన్స్ ఇస్తానంటే దీనికదే దానికదే ఉంది కాబట్టి మీరు ఇవ్వకుండా ఈ మెయింటెనెన్స్ కేసు జరుపుకోండి. అదాలత్ నుంచి తిరిగి అది ఇట్ గో బ్యాక్ టు ఒరిజినల్ కోర్టుకి వెళ్ళిపోతుందండి. సో మీకు డైవర్స్ కానీ ఆవిడ జెన్యూన్ అది ఇప్పుడు డైవర్స్ ఇచ్చేస్తే ఆవిడ తర్వాత నేను ఆయన ఉన్నంతకాలం మేము అడగను బట్ తర్వాత ఫ్యామిలీ పెన్షన్ పోగొట్టుకుంటుంది. ఫ్యామిలీ పెన్షన్ ఇక్కడికి వచ్చేటువంటి అవకాశం ఉండదు. గవర్నమెంట్ ఎంప్లాయీస్ అనిపోయిన తర్వాత లీగల్లీ వెడెడ్ వైఫ్ కు ఫ్యామిలీ ఉంటుంది. మళ్ళీ పెళ్లి చేసుకునే ఉద్దేశం ఒకవేళ ఆయనకు మళ్ళీ పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉందంటే మీరు మంచి లంసం తీసుకుని వదిలేసుకోండి. అప్పుడు బహుశా అతని జీవితం ముందుకు సాగించుకునే అవకాశం ఉంటుంది. ఆయనకి బహుశా ఇంకో జీవితం కావాలనిపిస్తున్నట్టుందా అయినప్పుడు మీరు లంసం తీసుకోండి. లంసం ఇప్పుడు ఆయనకి రిటైర్మెంట్ కాబట్టి కొంచెం లంసం వచ్చే అవకాశం ఉంది. అప్పుడు తీసుకోండి. ఎలాగో పెన్షన్ బ్రహ్మాండంగా వస్తుంది గవర్నమెంట్ ఆఫీషియల్స్ కి. సో అలా అయినా మాట్లాడుకోండి మీరు. సార్ గోయింగ్ బ్యాక్ టు ఇది ఏవైతే ఈ సోషల్ మీడియాలో జరుగుతున్నాయో అంటే ముఖ్యంగా ఒకటి సోషల్ మీడియాలో జరిగే వేదికలు, ఇంకొకటి గూగుల్ లాంటి సంస్థలు ఇవాళ భారతదేశంలో ప్రీనేటల్ టెస్టులు మనకి ఇవాళ భారతదేశంలో అలాంటివి నిషేధం చేయటం. బట్ గూగుల్లో సెర్చ్ చేస్తే వస్తాయి ఆ సెంటర్స్ ఎక్కడ ఉన్నాయి అనేది వస్తుంది. అంటే బట్ అలా దాని మీద గూగుల్ మీద కేసులు ఉన్నాయి. నిజానికి వాళ్ళ గూగుల్ మీద దాని మీద కేసులు ఉన్నాయి. ఈ కేసు గత 7-8 సంవత్సరాలుగా ఉంది ఆ కేసు. ఇప్పుడు ఈ ప్రజ్వల వెళ్ళిన కేసులో సుప్రీంకోర్టు నోటీస్ ఇచ్చింది. అంటే కేసుల మీద కేసులు పడుతూనే ఉన్నాయి. కానీ ఈ సంస్థలు ఏవి కూడా నిజంగా భారతదేశ చట్టాల పట్ల కానీ భారతదేశ ప్రజల అవసరాల పట్ల కానీ ఏ రకమైన కన్సర్న్ లేనట్టుగా కనపడుతుంది. అంటే వీళ్ళు మన భారతదేశం కోసం పెట్టినటువంటి సైట్స్ కాదు. భారతదేశం అభివృద్ధి కావాలని పెట్టినటువంటి సైట్స్ వాళ్ళు డబ్బుల కోసం ఏర్పాటు చేసుకున్నటువంటి అవి
మనం ఏదైనా సోషల్ ఫ్యాబ్రిక్ ని డిస్ట్రాయ్ చేసి మరి వాళ్ళు డబ్బులు చేసుకుంటారు. అందుకే మన ప్రభుత్వాలు జాగ్రత్తగా పడాలి. ఇప్పుడు ఏ దేశం ఆ దేశాన్ని కాపాడుకునే ప్రయత్నం చేయాలి. ఇప్పుడు మనం ఇప్పుడు కూడా మాట్లాడుతున్నాం పోర్న్ సైట్స్ కావచ్చు, లేదా సెక్షువల్ అబ్యూస్ సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, ఇవన్నీ కూడా ప్రమోట్ చేస్తున్నట్టు మనం ఏం చేస్తున్నాం ఒక క్వశ్చన్. రెండోది వచ్చేసి దర్ ఇస్ నో అవేర్నెస్ అండి పబ్లిక్ కల్చర్. పబ్లిక్ కూడా ఏది పెట్టాలో ఏది పెట్టకూడదు, పెడితే ఏమవుతుంది అనేది లేదు. ఈ మధ్య కాలంలో ఉన్న వాట్సాప్ గ్రూపులోన అడ్మిన్ ఇస్ మోర్ రెస్పాన్సిబుల్ అనేది సర్క్యులేట్ అవుతుంది. కానీ ఎంతమంది అడ్మిన్స్ రాంగ్ పోస్ట్ చేస్తే శిక్షలు పడ్డాయి, ఫేస్బుక్ లోనే ఎన్ని హేట్ న్యూస్ స్ప్రెడ్ చేస్తే ఎంతమంది శిక్షలు పడ్డాయి, ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేస్తే ఎంతమంది శిక్షలు పడ్డాయి అనేది చేసుకునే గవర్నమెంట్స్ వచ్చిన దానికి మనకు ఇవాళ ఒక న్యూస్ ఉంది. మనందరికీ వాట్సాప్ మెసేజ్లు వచ్చాయి. ఈ గవర్నమెంట్ వస్తే డిమానిటేషన్ కి సహకరిస్తే పెట్రోల్ 40 రూపాయలు అవుతుంది, 30 రూపాయలు అవుతుంది. పెట్రోల్ 80 రూపాయలు అయిపోయింది. అంటే ఆ రోజు ఆ అబద్ధంతో అలాంటి ఒక ఫేక్ న్యూస్ తోటి జనాన్ని మోసం చేయటమే కదా. అంటే ఒకవైపు ప్రభుత్వాల్లోకి రావాలనుకుంటున్న వాళ్ళు, రాజకీయ పార్టీలు వాళ్ళే ఫేక్ న్యూస్ మీద డిపెండ్ అయ్యి వాటిని ఆధారం చేసుకుని గవర్నమెంట్లోకి అంటే ఒక్క సెంట్రల్ గవర్నమెంట్ అనే కాదు అన్ని చోట్ల అదే అన్ని చోట్ల అదే. మొన్న కర్ణాటకలో కూడా అనేక అబద్ధాలు ప్రచారం చేశారు, అందరూ చేశారు, వీళ్ళు వాళ్ళని కాకుండా. చేస్తున్నప్పుడు ఎట్లా అరికట్టగలుగుతాం అంటే ఒకటి వచ్చేసి ఏంటంటే నైతికంగా ప్రతి వ్యక్తి అభివృద్ధి అయ్యేదానికి అసలు మన డ్యూటీస్ రెస్పాన్సిబిలిటీస్ ఏమున్నది, ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్ మనం ఎలా ఉండాలనేది ట్రైన్ చేయడం ఒకటి. రెండోది గవర్నమెంట్ ఎందుకంటే చట్టాలను నిరూపించి, ఎందుకంటే అన్ని కూడా అవేర్నెస్ ద్వారా మనం చేయలేము, ఒక ఫియర్ ఫ్యాక్టర్ కూడా ఉండాలి. ఎవరైనా కూడా దీన్ని అతిక్రమించితే వాళ్ళకి ఏమేమి ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇప్పుడు మనం చెప్పాల్సింది ఏంటంటే ఇక్కడ మీరు ఇంతకుముందు వాడినటువంటి పదం సోషల్ ఫ్యాబ్రిక్ మన ఇండియన్ కి ఒక యూనిక్ నేచర్ అని చెప్తున్నాం. అది ఒకసారి నాశనం అయిపోతే మన సిస్టమ్ కూడా కొలాప్స్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఆల్మోస్ట్ అక్కడ పరిస్థితులు ఉన్నాయనిపిస్తుంది, చాలా వరకు జరిగింది అది. కాబట్టి దీన్ని మనం ఇప్పుడు జాగ్రత్త పడకపోతే మాత్రం మనకు నష్టం చాలా జరుగుతుంది. అందుకే కొన్ని దేశాలు, చైనా లాంటి దేశాలు మనం ఆదర్శంగా తీసుకొని ఈ చట్టాల్లోనే చాలా కఠినంగా చేసి 1 lakh ఈజ్ నథింగ్ ఫర్ దెమ్, ఫర్ గూగుల్ కావచ్చు. అంటే వాళ్ళకి కఠినంగా చేస్తే మీరు వీ షుడ్ నాట్ అలౌ దెమ్. ఇంకోటి కూడా ఏంటంటే దాంట్లో ఎన్రోల్మెంట్ కూడా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏం లేవు. ఇఫ్ యూఆర్ క్లిక్ దట్ ఐ మోర్ దాన్ 18 years అంటే దట్ విల్ క్రియేట్ యువర్ ఓన్ అకౌంట్. అంటే అకౌంట్స్ క్రియేట్ చేయడానికి సంబంధం లేకుండా పోతుంది. ఫైనాన్షియల్ క్రైమ్ జరుగుతున్నాయి, సెక్షువల్ అబ్యూస్ జరుగుతుంది. వీటన్నిటిపైన గవర్నమెంట్ కఠినంగా అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఎస్పెషలీ సెకండ్ లెవెల్లో స్టేట్ లెవెల్లో ఏంటంటే జరుగుతున్నటువంటి ఈ హేట్ న్యూస్ కావచ్చు, ఫేక్ న్యూస్ కావచ్చు. తర్వాత ప్రతి ఒక్కరిని కూడా అవేర్ చేయాలి. ఎస్పెషలీ గర్ల్స్ ఆర్ మోర్ అట్ రిస్క్ దాన్ బాయ్స్. ఎందుకంటే గర్ల్స్ కి మనకు తెలియట్లేదు. ఎవరన్నా అబ్బాయి అమ్మాయి కలిసి ఫోటో తీసుకుంటే ఆ ఫోటోని పెట్టేసి వాడి కింద రకరకాల కామెంట్స్ పెట్టేసి మెంటల్లీ ఈజ్ హరాసింగ్ ద పీపుల్. బట్ అట్లాంటివన్నీ కూడా మనం చాలా జాగ్రత్త తీసుకుంటే తప్ప మనం మన సమాజాన్ని ఒక మంచి సమాజంగా మనం తీర్చిదిద్దాం. పాలించే వాళ్ళకు నైతికత ఉంటే మిగిలిన చోట్ల బహుశా వాళ్ళు క్లబ్ చేయడానికి అవకాశం ఉంటుంది. బట్ వాళ్ళ అధికారంలోకి రావడానికి సోషల్ మీడియాని, తప్పుడు న్యూస్ ని, అబద్ధాల న్యూస్ ని, హేట్ న్యూస్ ని అందరూ ఆధారం చేసుకుంటున్న ఈ రోజుల్లో ఐ థింక్ బహుశా మనం అత్యాసపడుతున్నాం. ఒక కాల్ తీసుకుందాం అండి. హలో హలో చెప్పండి మేడం. నమస్తే మేడం, నేను విజయవాడ నుంచి కాల్ చేస్తున్నాను. ఓకే మేడం, మా హస్బెండ్ మా పేరెంట్స్ అసలు నేను మాట్లాడిన ఫోన్ కాల్ మాట్లాడినా వాళ్ళు ఎవరైనా ఇంటికి వస్తే అసలు ఒప్పుతారు మేడం, తిడతా ఉంటారు, అరుస్తూ ఉంటారు. అంటే అంత ఇష్టపడరు. నాకు మ్యారేజ్ 8 years అవుతుంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు అలాగే ఉంటారు. కానీ వాళ్ళ పేరెంట్స్ తో మాట్లాడాలి, వాళ్ళ ఇంటికి పంపించాలి, అలాగే ఏం సపోర్ట్ చేయరు. నాకు దానికి ఏమన్నా సజెషన్ అంటే నా వైపు నుంచి నేను ఏదన్నా చేంజ్ చేసుకోవాలని అడిగినా ఇలా ఉండాలి అలా ఉండాలి అని ఏం చెప్పరు. ఏ డెసిషన్ కూడా త్వరగా తీసుకోకుండా మైండ్ లో పెట్టుకొని అలాగే ఉంటారు. నేను కూడా ఏంటంటే అలా చేసినప్పుడు గొడవ పెట్టుకుంటే ఇంక ఫ్యామిలీలో ప్రాబ్లమ్స్ వస్తాయని నేను ఏం మాట్లాడను. ఎంతసేపు అరుస్తున్నా సైలెంట్ గా అలా చూస్తూ ఉంటాను, నా పని నేను చేసుకుంటూ ఉంటాను. పిల్లలు ఉన్నారమ్మా మీకు? పిల్లలు ఉన్నారు మేడం. ఒక పాపకి 5 years, 2 బాబులు చనిపోయారు మేడం. పుట్టిన తర్వాత ఒక 10 days కి చనిపోయారు. మాది మేనరికం అండి. మేనరికమేనా? ఎందుకు అతను మరి మేనమామలు అంటే పడకుండా ఉంది? మేడం మేనరికం అంటున్నారు కదా, దగ్గర బంధువులు కదా, ఎందుకు అతను అంత కోపంగా ఉన్నాడు వాళ్ళ మీద? అంటే ప్రాపర్టీస్ దగ్గర ప్రాబ్లమ్స్ వచ్చాయి మేడం. వాళ్ళు ఏంటంటే నిజం ఒప్పుకోరు. తప్పు చేసైనా సరే ప్రాపర్టీస్ కోసం ఏం చేయడానికన్నా రెడీగా ఉంటారనమాట.
ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేయరు. అంటే ఇప్పుడు మా అమ్మ వాళ్ళ ఇంటికి పంపించారు అని అంటున్నాను కదా, అలా అని వాళ్ళ ఇంటికి కూడా తీసుకెళ్లరు. వాళ్ళ ఇంట్లో విషయాలు కూడా నాకేం చెప్పరు. వాళ్ళు కూడా ఏంటంటే మీతో మాకు సంబంధం లేదు, మా అబ్బాయి మాతో మాట్లాడుతున్నాడు కదా అని ఎంత పెద్ద ఇష్యూస్ అయినా ఏదైనా వాళ్ళే మాట్లాడుకుంటారు. సో బేసిక్గా మిమ్మల్ని ఒంటరిని చేశారు. మనం అనుకున్నాం ఇప్పుడు చాలా కేసుల్లో అసమానం సెల్ ఫోన్స్ లో మాట్లాడుతుంటుంది, మేము బయటకు వెళ్ళగానే తాళం వేసి పుట్టింటికి ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తుందని చెప్పేసి మనం చాలా వింటున్నాం. కానీ ఈవిడ చెప్పినటువంటి కేసు చాలా పెక్యులర్ ఉంది. అతను ఒక రకమైనటువంటి ఇన్సెక్యూర్ ఫీలింగ్ ఏదో ఉందన్నమాట. వీళ్ళ పుట్టింటి వాళ్ళు ఏదో చెప్తారని కానివ్వండి, లేక అతని పుట్టింటి వాళ్ళు ఏదో చెప్తారని కానివ్వండి, ఈవిడ ప్రవర్తనలో మార్పు వస్తుందని. ఎట్లో గట్ల 8 సంవత్సరాల వరకు ఫ్యామిలీ లైఫ్ ఈవిడ లీడ్ చేశారు. గొప్ప ఇది ఎవరితో మాట్లాడకుండా ఐసోలేట్ చేయబడినారనమాట. ఇంకా మనం ఎందుకంటే ఈ రోజు రేపు ఫోన్స్ అనేవి అందరికి కూడా అవైలబుల్. ఈవిడ కూడా ఒక ఫోన్ కొనుక్కొని మాట్లాడుకోవాలి జనరల్ గా చెప్తున్నాం అనమాట. అంతగా పేరెంట్స్ తో మాట్లాడుకోవాలన్నా, వాళ్ళ టచెస్ లో ఉండాలన్నా, యోగక్షేమాలు కనుక్కుంటూ ఉండాలన్నా ఇంకంతకన్నా మించిన మార్గం లేదు. ఒకటి మాట్లాడుకోవచ్చు కానీ దొంగతనంగా ఇప్పుడు చూడండి, ఆవిడకి పెళ్ళయింది, ఒక పాప ఉంది, ఆ కుటుంబంలో ఇటు అమ్మమ్మ నానమ్మ లేకుండా అటు నానమ్మ లేకుండా ఆ పిల్లలు ఒంటరిగా పెరుగుతూ, అంటే అసలు నాకు చాలా సార్లు అర్థం కాదు ఆడవాళ్ళు అదంతా ఎందుకు సహిస్తూ పోతారు అని. ఎందుకు సహిస్తారంటే పెళ్లి చేసుకోగానే పిల్లలు రాగానే కుటుంబాన్ని కాపాడుకోవాలి, అట్లాగే పడి ఉండాలని చెప్పేసి ఇప్పుడు ఆవిడ ఎవరితోనే పోట్లాడతారు. అత్తగారేమో అమ్మమ్మ అవుతారు, ఆవిడకు అమ్మమ్మ అంటే మేనత్తు ఏదో అవుతారు. మరి ఎవరితో పోట్లాడతారు, ఎవరితో ఇచ్చేస్తారు. ఇదంతా కూడా అతని మనస్సులో ఏదో ఒక రకమైన అభద్రతా భావం ఉంది. కాబట్టి ఒక మంచి సైకాలజిస్ట్ దగ్గరకో, ఫ్యామిలీ కౌన్సిలర్ దగ్గరకో వెళ్ళి అతను కూర్చొని ఇవన్నీ వాళ్ళు చెప్పిన వినే పక్షంలోనే సక్సెస్ అవుతుంది. లేకుంటే తప్పదు ఇంకోసారి చెప్పాలి దీనికి. ప్రధానంగా దెర్ ఇస్ ఎ మెంటల్ బ్లాక్ బిట్వీన్ దెమ్. ఇద్దరి మధ్య ఆలోచనలోన అండర్స్టాండింగ్ గా మెంటల్ బ్లాక్ అనేది ఉంది. ఇది సాధారణంగా ఎప్పుడు ఉంటుందంటే ఈ బ్లాక్స్ అనేది ఎప్పుడప్పుడు క్లియర్ చేసుకుంటూ పోతాయి. అంటే మిస్అండర్స్టాండింగ్స్ ఏ ఫ్యామిలీ అయినా ఉంటాయి. ఎప్పుడప్పుడు క్లియర్ చేసుకుంటూ పోతే దాన్ని క్లోజ్ చేసేది ఆ ఇష్యూని. ఆ క్లోజ్ చేయకపోవడం వల్ల ఏమవుతుందంటే ఎస్పెషలీ మమత వాత్సల్యం రెండు కూడా ఇంపార్టెంట్. రిలేషన్షిప్ లో ట్రస్ట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ కేర్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తుంది. కేర్ అంటే మెటీరియల్ ప్రాఫిట్స్ కావచ్చు, లేదా డబ్బులు బాగా ఇవ్వడము. అంటే ఇప్పుడు కూడా ఇష్యూలో కూడా మనం చూసినట్టయితే ఇబ్బంది ఎక్కడ వస్తుందంటే ప్రాపర్టీ దగ్గర ఇబ్బంది వచ్చేస్తే వాళ్ళు మాట్లాడుకోకుండా చేస్తున్నాడు ఆయన. వాత్సల్యం అనేది అంటే ఒకరి పట్ల ఒకరు ప్రేమ కానీ, అభినందించడం కానీ, అండర్స్టాండ్ చేసుకోవడం కానీ అనేది ల్యాకింగ్ ఇక్కడ. అంటే వాళ్ళు అంటే ఇప్పుడు ఆయన ప్రయత్నం చేయకపోయినా కూడా ఇప్పుడు ఈయన ప్రయత్నం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తను క్లియర్ గానే చెప్పింది, తనకు అనుకున్నందునే నేను వింటున్నాను. అనుకున్నందునే ఉండడమే కాకుండా అర్థం చేసుకునే దానికి ప్రయత్నం చేసి, ఎందుకంటే ఇప్పుడు మీరు అన్నారు వాళ్ళు ఎందుకు ఉంటున్నారు ఆడవాళ్ళు అట్లా అంటే, ఒకటే రెస్పాన్సిబిలిటీ, పిల్లల రెస్పాన్సిబిలిటీ. ఇప్పుడు ఫైట్ చేయడం పెద్ద ఇష్యూ కాదు, ఫైట్ చేస్తే వీళ్ళ లైఫ్ ఏమవుతుంది అనేది. కాబట్టి దే షుడ్ టేక్ సమ్ టైమ్ అండ్ దే షుడ్ గో ఫర్ అవుటింగ్. అండ్ ఇది ఒక ప్రాసెస్, అట్లీస్ట్ మినిమం ఒక 2 to 3 years ఎఫర్ట్స్ పెట్టాలి, ఉన్న వదిలేదు. కానీ షీ ఆల్సో షుడ్ మేక్ హిమ్ అండర్స్టాండ్. ఎందుకంటే ఇప్పుడు ఎంతకాలం అని మనం అట్లా ఉంటూ జీవితాంతం మనం గడపలేదు. రేపొద్దున ఆ ఇంపాక్ట్ పిల్లల పైన ఉంటుంది. అంటే పిల్లలకి సంతృప్తికరమైన జీవితం గడుపుతారు. వీళ్ళే రోల్ మోడల్స్ కదా, పేరెంట్స్ చూసి పిల్లలు ఏం నేర్చుకుంటారు. కాబట్టి వీళ్ళిద్దరు కూడా కూర్చొని డిస్కస్ చేసుకుని ఒక సైకాలజిస్ట్ కలిసి ఓపెన్ అప్ అయితే కొంచెం బెటర్. లేకపోతే ఆ అవకాశం లేకపోతే చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళపై ఎవరికైతే ట్రస్ట్ ఉంటుందో వాళ్ళతోనైనా కొంచెం గైడెన్స్ తీసుకుంటే మంచిది. ఆ మహానుభావుడు వస్తే బాగానే ఉంటుంది. బట్ చాలా మంది మహానుభావులు ఉన్నారు. ఐ థింక్ అది పెద్ద సమస్య. లెట్స్ హోప్ అమ్మా. అంటే ఒక అసంతృప్తికరమైన జీవితం గడుపుతున్నారు అంటే మీకు ఇవాళ సహించగలిగే శక్తి ఉంటుంది. ఒక 40-45 తర్వాత నా జీవితం అంతా ఇలా అయిపోయిందని ఒక వేదన కూడా బయలుదేరుతుంది. అప్పుడు ఇంకా కష్టంగా ఉంటుంది. సో ట్రై టు సార్ట్ ఇట్ అవుట్. సార్ చెప్పినట్టుగా మేడం ఇద్దరు అదే చెప్తున్నారు. ఒక కౌన్సిలింగ్కి వెళ్ళండి, ఫస్ట్ మీరు వెళ్ళండి. సో దట్ మీకు ఎక్విప్ అవుతారు. మీరే ఒక సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి ఇది పరిస్థితి, నాకు కష్టంగా ఉంది, ఈ వేదనని నేను ఎట్లా దీన్ని జయించాలి అని, అక్కడి నుంచి ఆ తర్వాత అతన్ని ఎలా తీసుకెళ్ళాలని ఆలోచించి సాల్వ్ చేసుకోవడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాసరావు గారు. థ్యాంక్ యూ సో మచ్ పార్వతి గారు. ఇది వాళ్ళ హెల్ప్ లైన్. రేపు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు 130.